సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. ఇది ప్రతిపక్షాల ఆరోపణ. అటు సిపిఐ సిపిఎం దగ్గర నుంచి ఇటు జగన్మోహన్ రెడ్డి వరకు అదే ఆరోపణ చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఇంగితం గల్లవాడేది 2 సంవత్సరాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి విద్య వసతి, అదే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాడు. నంబర్ 1. ఆడవాళ్ళకి ఆర్టీసీలో ఫ్రీ చేశాడు. నంబర్ 2. నంబర్ 3, 3,000 రూపాయల పెన్షన్. నువ్వు 3 ఏళ్ళు చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు చేసావే, ఆ పెన్షన్ 4,000 రూపాయలు చేశాడు. వికలాంగులకి 6,000 రూపాయలు చేశారు. మంచంలోంచి కదలడానికి 10,000 రూపాయలు చేశారు. ఏమండి, మరి అన్నదాత సుఖీభావ కింద 20,000 చేశారు. నువ్వు 14,000 ఇచ్చిన దాన్ని 20,000 చేశాడు. ఇవన్నీ కనపడతలేదా నీకు? నీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నాయా? కాకులు ఏమైనా దొబ్బినాయా? మరి అమరావతి పోలవరం పరుగులు పెడుతుంది. నువ్వు పడుకోబెట్టావు చూడు, మొత్తం పరుగులు పెడుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ చూసి తట్టుకోలేక మనసు కుళ్ళుకొని వచ్చే మాటలు తప్పితాయి. మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రజామేలు కోరేవాడైతే, జగన్మోహన్ రెడ్డి కాదు ఆ పార్టీ మొత్తం ఎవడైనా సరే ప్రజామేలు కోరే వాళ్ళు అయితే ఒకసారి ప్రజల్లోకి వచ్చి మాట్లాడమానండి. ఊరక 4 గోళ్ల మధ్యలో కూర్చొని ఏంది లొల్లాయి పేపర్లు ఇటువంటి వాళ్ళు పిలిచి ఈ దరిద్రాలు కాదు. 16,000 మందికి ఎట్ ఏ టైం ఉద్యోగాలు, డిఎస్సి, మెగా డిఎస్సి నీ వల్ల అయిందా? 6,000 మంది కానిస్టేబుల్ పోస్టులు నీ వల్ల అయిందా? మరి అన్నీ 2 సంవత్సరాల్లోనే జరిగినాయిగా. మరి ఇవాళ ప్రతి రోడ్డుకి వెళ్ళండి, రోడ్లు ఎంత బాగున్నాయి. అసలు నీ గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో ఏడైనా తట్టమట్టేసావా? అలా మీ మినిస్టర్లు ఎవడన్నా కానీ, మీ మినిస్టర్లు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ ఏడన్నా రోడ్డు శంకుస్థాపన చేస్తాం కానీ లేదా ప్రారంభోత్సవం చేస్తాం కానీ ఉందా? ఈ 2 సంవత్సరాల్లో నీకు ఎక్కడవు ఏ రోడ్లు బాగాలేదా చెప్పు. ఏమండి, ఇంకా 2 సంవత్సరాలు ఎన్నుపోటు అంటారు. ఏంది అసలు ఎన్నుపోటు? 5 సంవత్సరాలు నువ్వు చేసిన దగా కన్నా చంద్రబాబు నాయుడు మంచి చేస్తే ఎన్నుపోట, మీ పార్టీకి వెన్నుపోట. ఇక జీవితంలో మీ పార్టీ గెలవకుండా చేస్తానికి చేసిన పోటుని మీరు ఎన్నుపోటుగా చిత్రీకరించుకుంటున్నారు అంతే తప్పితే ప్రజలందరూ హాయిగా ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. అంతేగాని పేదోడి నోటి కాడ అన్నా క్యాంటీన్ మూసేసి, పేదోడి నోటి కాడ అన్నం తీసేసి, ఒక పేదోడి నోటి కాడ అన్నం తీసేసాడు, అన్నా క్యాంటీన్ తీసేసి. ఇవాళ అన్నా క్యాంటీన్ పెట్టారు కదా, మరి నువ్వు పెట్టావు చిక్కీలు, ఆ చిక్కీల్లో పురుగులు వచ్చింది. ఇవాళ ఉందట. అవసరమైతే ప్రతి ఒక్క ఎమ్మెల్యే విజిట్ చేస్తున్నారు. ప్రతి స్కూల్లో భోజనాలు కానీ చిక్కీలు కానీ వాళ్ళు కూడా తిని చూస్తున్నారు. నీ డౌన్లో ఉందా? నీ టైంలో ఊరకు నటించేవాడు ప్లేట్ ఒకటి దగ్గర పెట్టుకొని నోటి దాకపోయే ఏళ్ళు నోట్లో మాత్రం బాదు, అది ముద్ద కూడా బాదు, ఊరక ఆ ఎంగిల్ చెయ్యి నోటి దాకా పెట్టుకునేవాడు. ఈ నటనేమో ఎవరికి చేతగాల. అసలు నటనలో నువ్వు నోబెల్ ప్రైజ్ రావాలి నీకు లెక్క అయితే. ఆ స్థాయిలో ఏదన్నా ఉంటే ట్రై చేసుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి దయచేసి ఆంధ్రప్రదేశ్ని ఇట్లా వదిలేసి బాగున్న ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ నాశనం చేయడానికి చూడవాకు. నువ్వు కావాలంటే సినిమా హీరోగానే పోయి ఏ నోబెల్ ప్రైజ్కో దేనికో వెనకమాల భజంత్రి గాడని తీసుకెళ్ళు. నీకు అంబటి రాంబాబు గాడు, గుట్కా నాని గాడు, వీళ్ళందరినీ తీసుకెళ్ళు. నీకు హీరోయిన్ కావాలా? నల్లబర్రె ఉంది, నాగరి బర్రె, ఆ బర్రెని తీసుకెళ్ళు. నిజంగా వెళ్ళదు. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక నిజంగానే వెన్నుపోటు పొడిచాడు కదా, మహిళలకి స్థానం 1,500 ఇవ్వకుండా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా, ఇచ్చిన హామీల్లో సగం అమలు చేయకుండా అంటున్నారు కదా. మరి సార్ నిజమే, మన మహానాడులో దాని గురించి వివరంగా చెప్పారు. రాష్ట్ర పరిస్థితి ఏ స్థాయికి తీసుకెళ్ళావు నువ్వు? అధపాతాలకు తీసుకెళ్ళి వదిలిపెట్టావు. ఇవాళ రాష్ట్రానికి ఆదాయం లేదు. ఏదైనా ఆదాయం వచ్చింది అనుకుంటే నువ్వేదో ఒకటి వంక పెడుతుంటివి. ఇప్పుడు ఈ రాష్ట్ర పరిపాలన గాడిలో పడాలంటే కొద్ది టైం పట్టింది. మొన్న మహానాడులో చంద్రబాబు గారు చెప్పాడు, 2 విషయాలు చెప్పాడు. నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తున్నాం, వాళ్ళకి 3 ఏళ్ళు ఇస్తానన్నమాట వాస్తవం. 18 సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళకి 1,500 ఇస్తానన్నమాట వాస్తవం. ఆ 2 చేయలేకపోయాం.
కానీ చేస్తాను, అతి త్వరగానే చేస్తానని చెప్పాడు. ఇవాళ అసలు రూపాయి లేని ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఒకసారి చేయాలంటే చేయలేం కదా. నువ్వు అసలు 1000 రూపాయలు పెంచడానికి పెన్షన్ 5 సంవత్సరాలు టైం తీసుకున్నావు. లాస్ట్ అసలు 5-6 నెలలు పెన్షన్ అయ్యలే ఎవడికి, 3-4 నెలలు. నువ్వు మాట్లాడతావు దీని గురించి. స్టార్ట్ గారు అసలు ఇంకా కార్యక్రమం బిగిన ఉంది దాని గురించి నువ్వు మాట్లాడద్దు. బిగినైన కార్యక్రమానికే నువ్వు సరిగ్గా వేయలేకపోయావు. ఇంకా బిగినగా దానికి నువ్వు అడిగేది ఏంది? మాకు తెలుసు అది. పబ్లిక్గా మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఆ మాట. 1500 ఇస్తానన్నమాట వాస్తవం, త్వరలోనే ఇస్తామని. ఆర్థిక అవసరాలు చూసుకోవాలా, ఆటుపోట్లు చూసుకోవాలా, ఇస్తారు. ఇవ్వకుండా ఏమంటారు. ఇప్పుడు యాంకర్ శ్యామలా గారు కూడా అంటున్నారు కదండి, అంటే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామలా గారు కూడా అంటున్నారు కదా, మహిళలకు వెన్నుపోటు పొడిచారు, మద్యం షాపులు ఎక్కువ పెట్టారు కానీ మహిళల గురించి పట్టించుకోవడం మర్చిపోయారు అంటూ సెటైర్లు అయితే వేస్తున్నారు కదా. మరి డాలర్ శ్యామలా గారు, డాలర్ శ్యామలా గారు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడన్నా వచ్చిందా? అలా ఆంధ్రప్రదేశ్ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఆ పేటిఎం డబ్బులు తీసుకోవడానికి వచ్చింది. ఆ రోజు వచ్చి ఊరక వయ్యారాలు పోయి కత్తే మళ్ళీ వెళ్ళిపోద్ది. ఇక ఆమె కూడా రాష్ట్రం గురించి ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏంది, మీ నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఎంత గొయ్యి తీసి కప్పెట్టాడు, ఇవన్నీ చూసి ముందు శ్యామల అసలు ఈ రాష్ట్ర పరిస్థితి ఏంది, ఈ రాష్ట్ర జనాభా ఏంది, జనాభా భౌగోళిక పరిస్థితులు ఏందో నీకు తెలియదు. నువ్వు ఎక్కడో డాలర్లు సంపాదించుకోక నీకు ఎందుకు అమ్మాయి. మన ఈ మధ్య కొన్నాళ్ళు అలిగావు, మళ్ళీ ఏదో పేటిఎం డబ్బులు పడ్డట్టు ఉన్నాయి, మళ్ళీ లైన్లోకి వచ్చింది. ఏదో మాట్లాడుతుంటది, మాట్లాడుకొని. మరి కొడాలి నాని కూడా మాట్లాడుతున్నాడు కదా, వంగి దండాలు పెట్టడం తప్పితే ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని. అసలు ముందు వాడు చెప్పిన పని చేయమనండి. కుప్పంలో చంద్రబాబు నాయుడుకి వెళితే బూట్లు తుడుతా అన్నాడు. ఆ ఎదవరు వచ్చి ముందు బూట్లు తుడవమానండి. సన్నాసి వాళ్ళు దమ్ముంటే గుడివాడలో కూర్చోమానండి. విజయవాడ ఎందుకు మారిపోయి వచ్చాడు? వాడు మాట్లాడేదంటే ఎదవా, అసలు ఆ సన్నాసి వాడు మాట్లాడుతుంది, మేము సమాధానం చెప్పడం ఏంటి? ఎదవలకు కూడా సమాధానం చెబుతారా? చంద్రబాబు నాయుడు నైజం ఒకటే, తిట్టేవాడు అసలు పట్టించుకోడు. ఒక కుక్క, నేను మొన్న చెప్పే చూడండి, ఏనుగు పోతుంటే కుక్కలు అరుతుంటాయి, ఏనుగు దాన్ని పోతుంటది. ఈ కుక్కలు దాని దగ్గర ఊరకు అరుతుంటాయి. ఇక ఇవన్నీ అయ్యే. ఈ కుక్కలు పేటిఎం డబ్బుల కోసం వాటి కోసం ఇక బావో అంటుంది తప్పితే, అనకపోతే వీడికి పోలేదు. ముందు బిస్కెట్ వేసేవాడు లేడు. ఆ బాబో అని అరితేనే జగన్మోహన్ రెడ్డి అనేవాడు బిస్కెట్లు వేస్తాడు ఈ కుక్కలకి. అందుకని అయ్యో వాగుతుంటారు, వాక్కొని. ఏ పర్లా, ప్రజలకు అన్నీ తెలిసిపోయినాయి. మీరేందో, మీ బతుకులేందో, మీకు ఉన్న ఇలువలు ఏందో మొత్తం తెలిసిపోయింది. మాకేం భయలేదు. ఇవాళ ఇలాంటి బజారు కుక్కలు ఎంతమంది మాట్లాడినా తెలుగుదేశం పార్టీ కాదు కదా, పార్టీ కార్యకర్త గుండీలో గుండీ కూడా ఓడదు, చొక్కా గుండీ కూడా ఓడదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.